నోటె కారం రంగు రుచి ఆచి కారం పొడి. VZY వైబ్ చూన్ అండ్ యూ పేరుతో డిష్ టీవీ నుంచి కొత్త యుగం ఎంటర్టైన్మెంట్ వస్తోంది. గూగుల్ టీవీతో ఉన్న ట్రూ స్మార్ట్ టీవీ ఇకపై మీ ఇంట్లోనే సూపర్ ఇంటెలిజెంట్ ఎంటర్టైన్మెంట్ హబ్ కానుంది. 22 ఏళ్ల ఎంటర్టైన్మెంట్ లీడర్ గా ఉన్న డిష్ టీవీ ఇప్పుడు QLED 4K టీవీ అనుభవాన్ని తీసుకొస్తోంది. డోల్బీ ఆటమ్స్, డోల్బీ విజన్ తో VZY చూడండి, వినండి, ఫీల్ అవ్వండి. అంతేకాదు 10,000 రూపాయల విలువైన ఒక సంవత్సరం ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ పై ఎటువంటి అదనపు ఖర్చు లేదు. సో ఇక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. VZY ఇన్సూరెన్స్ 3 ఏళ్ల పూర్తి భరోసా, 3 ఏళ్ల వారంటీ, అలాగే 3 ఏళ్ల తర్వాత బై బ్యాక్ ఆప్షన్ తో మీ ముందుకొచ్చింది. ఇందులోనే ఇన్బిల్ట్ సెటప్ బాక్స్ ఉండడంతో బాక్స్ విడిగా బయట ఉండదు. బెజిల్లెస్ మోనోలిక్ డిజైన్, మోడర్న్ లుక్, మ్యూజిక్ లుక్ తో సరికొత్త అనుభూతిని పొందొచ్చు. అలాగే గేమర్స్ కోసం ప్రత్యేకంగా ALLM, MEMC, AAPQ, VRR లాంటి ఫీచర్స్ ని అందిస్తోంది. ప్రతి గేమ్ లో స్పీడ్ అండ్ స్మూత్ మూవ్మెంట్ కనిపిస్తోంది. కరోకే ఫీచర్ తో మీలోని పర్ఫార్మెన్స్ ని వెలికితీసే వెసులుబాటును కూడా అందిస్తోంది VZY వైబ్ చూన్ అండ్ యూ బై డిష్ టీవీ. ఇది టీవీ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రెవల్యూషన్. ఇక బులెటిన్ లోకి వెళ్లే ముందు అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ వేదికగా భారీ ఉద్యమానికి బీసీ సంఘాలు సిద్దమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్లో సంబంధం లేకుండా పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 8, 9వ తేదీల్లో ఢిల్లీ బాట పట్టనున్నాయి. జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేయనున్నట్లు బీసీ సంఘాల నేతలు ప్రకటించారు. పార్లమెంటుకు తమ డిమాండ్ తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. ఫిబ్రవరిలో 10 లక్షల మందితో హైదరాబాద్ ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ లో అందిస్తారు. వంశీ, సంఘాలకు సంబంధించి బీసీ జాయింట్ ప్రకటించి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించినటువంటి ఏదైతే యుద్ధ బేరీ మహాధర్నాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రసంగంలో అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా ముందు కూడా పెద్ద ఎత్తున వారి యొక్క కార్యాచరణను బీసీ సంఘాలు ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అటు ఢిల్లీ స్థాయిలో తమ పోరాటం ఉండబోతుందనేది కూడా ప్రకటన చేయడం జరిగింది. 8వ తేదీన 9వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కూడా ఇక్కడ నుంచి వేలాది సంఖ్యలో తాము ఢిల్లీకి పయనం కాబోతున్నట్టు కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగా పార్లమెంట్లో తమ నినాదం వినిపించే విధంగా ఢిల్లీలో తమ పోరాటం హెచ్చరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దాంతో పాటుగా ఏదైతే ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున దాదాపుగా 10 లక్షల మందితోటి హైదరాబాద్లో భారీ ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని కూడా చలో హైదరాబాద్ కార్యక్రమం పేరుతోటి నిర్వహించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 42% రిజర్వేషనే కాకుండా గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలు కూడా నెరవేర్చాలనేది కూడా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్గా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 42% ఇవ్వకపోగా దాంతోపాటుగా పాత పద్ధతిలో ఉన్నటువంటి 23% రిజర్వేషన్ దక్కకపోగా కేవలం 17% మేరనే బీసీ రిజర్వేషన్లు దక్కుతున్నాయి అనేది కూడా అటు బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున అటు ఏదైతే వారి యొక్క కార్యాచరణను తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే రథయాత్రను చేపట్టబోతున్నట్టు 33 జిల్లాల ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఫిబ్రవరి నెలకు సంబంధించి పెద్ద ఎత్తున 10 లక్షల మందితోటి చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామనేది కూడా ప్రధాన ఎజెండాగా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికలతోటి సందర్భం లేకుండా ఈ యొక్క పోరాటం నిత్యం కొనసాగుతుందనేది కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా తమ పోరాటం కొనసాగుతుందనేది కూడా అటు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా మరొక అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. ప్రభుత్వం నియమించినటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ బీసీ కమిషనే నేరుగా ఈ ఎన్నికలను నిలిపివేయండి, బీసీ రిజర్వేషన్స్కి మీరు ఇచ్చినటువంటిది తప్పులు తడకగా ఉంది అనేది కూడా బీసీ కమిషన్ ఇచ్చినా కూడా ఎందుకు ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది, ఎన్నికలను ఎందుకు ఆపడం లేదనేది కూడా ప్రధాన ప్రశ్నగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే దేశవ్యాప్త ఆందోళనకు ఢిల్లీ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్లాలనేది కూడా ప్రధాన టార్గెట్గా కాంగ్రెస్ పార్టీని కనిపిస్తోంది. మరోపక్క పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి కొంత కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంతోపాటుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకంత
కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన సత్వరమే నిర్ణయం తీసుకోవాలనేది కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీనే ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తి పార్లమెంట్ ఏదైతే ఇండియా కూటమి కూడా స్పందించాలనేది కూడా ఈ అంశం పైన ప్రధాన ఎజెండాగా పార్లమెంట్లో చర్చించాలనేది కూడా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే వంశీ, ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ ధర్నాకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై ప్రధాన డిమాండ్స్ ఏంటి, అలాగే రాజకీయ పార్టీల మద్దతు ఈ ఉద్యమానికి ఎంతవరకు ఉంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరిగినటువంటి ఏదైతే ఇందిరా పార్క్ వద్ద జరిగినటువంటి మహాధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఎవరు రావడం ఏదైతే రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాత్రమే రావడం జరిగింది. దాంతో పాటుగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం వారి కార్యాచరణ చూసుకుంటే మాత్రం ఈ నెల 8వ తారీఖున 9వ తేదీన ఢిల్లీలోని జంటర్ మంటర్ వద్ద భారీ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీ నుంచి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ నుంచి రథయాత్రను బస్ యాత్రను ప్రారంభించాలనేది కూడా బీసీ జాయింట్ యాక్షన్ ఏదైతే నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సందర్శించిన తర్వాత చైతన్యవంతులు చేసిన తర్వాత ప్రధానంగా ఫిబ్రవరి నెలలో చలో హైదరాబాద్ పేరుతోటి దాదాపుగా 10 లక్షల మంది బీసీ జనాభాతోటి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు, భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నట్టు కూడా బీసీ యాక్షన్ కమిటీ అనేది ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే స్థానిక ఎన్నికలు ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, తర్వాత మున్సిపల్, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో ఒకంత రాజకీయంగా కూడా ఈ ఉద్యమం పైన కొంత ఏదైతే ప్రాధాన్యత సంతరించుకుందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తం మీద అటు ప్రభుత్వం కూడా ఈ అంశం పైన ఎలా స్పందిస్తుంది, దాంతోపాటుగా అటు ఏఐసిసి కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతుందా, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుందా అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటి వరకు కూడా బీసీ సంఘాలను సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా బీసీ సంఘాలను కూడా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్లడం లేదనేది కూడా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉంది. హైకోర్టు తీర్పు ఉండగా కూడా మీరు ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారనేది కూడా ఇప్పటికే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద వేచి చూడాలి. అంటే వంశీ, ఇప్పుడు గతంలో చాలా బీసీ ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు జరిగే ఢిల్లీలో ధర్నాకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్ర బీసీ సంఘాలతో కూడా చర్చలు జరిగాయి. ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా అన్ని రాజకీయ వర్గాల వద్దకు తీసుకెళ్తామనేది కూడా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటన చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు కూడా లేఖలు రాస్తామనేది కూడా ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా ఏదైతే 8వ తారీఖున 9వ తారీఖున బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కావచ్చు, బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేయబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వారు ఏదైతే వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఏదైతే దేశ అగ్ర నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలిసి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని తీసుకెళ్తామని, ప్రధానంగా పార్లమెంట్లో తమకు సపోర్ట్ కల్పించాలి, తమ అంశాన్ని ప్రస్తావించాలి అనేది కూడా అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తామనేది కూడా ప్రధానంగా అగ్ర నాయకులకు, దేశ స్థాయిలో ఉన్నటువంటి అగ్ర నాయకులు ఏదైతే దృష్టికి తీసుకెళ్తాం, ప్రధాన పార్టీల దృష్టికి తీసుకెళ్తాం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఒక రకంగా చూస్తే మాత్రం బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కొంత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ రాకపోగా, పాత పద్ధతిలో వచ్చేటటువంటి 23% రిజర్వేషన్ కూడా దక్కకపోగా కేవలం 17% రిజర్వేషన్ దక్కుతుందని కూడా చెప్తారు. దాంతోపాటుగా క్షేత్రస్థాయిలో మరో రకంగా ఉంది పరిస్థితి. ప్రజెంట్ సర్పంచ్ ఎన్నికల్లో చాలా తక్కువ మంది బీసీలు మాత్రమే పోటీ చేస్తున్నారనేది కూడా మరొక వాదన బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా చెప్తా ఉంది. మొత్తం మీద ఏదైతే 7వ తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది, 8వ తారీఖున 9వ తారీఖున బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఢిల్లీలోని అన్ని పార్టీల అగ్ర నాయకులను కలవడంతో పాటుగా ఎంపీలను కూడా కలిసి తమ డిమాండ్స్ని అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనేది కూడా, పార్లమెంట్లో ప్రస్తావించాలనేది కూడా తమ ప్రధాన డిమాండ్గా ఉండబోతున్నట్టు, దాంతోపాటుగా అటు ఫిబ్రవరిలో జరిగేటటువంటి ఏదైతే బీసీ సంబంధించినటువంటి 10 లక్షల జనాభాతోటి బీసీ మహాధర్నాకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తామని, బస్ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలను చైతన్యవంతం చేస్తామనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన ఎలా స్పందిస్తుంది, ఏఐసిసి ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద దీనికి మరోపక్క కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశాలు చూస్తే మాత్రం అటు ఏదైతే
గ్రామీణాభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టే తాము ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. కానీ తమ ప్రాసెస్ ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% చట్టబద్ధత కల్పిస్తామని ఏదైతే చెప్పామో ఆ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది అనేది కూడా మరోపక్క కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరోపక్క బీసీ సంఘాలు హైకోర్టు తీర్పు ఉండగా మీరు ఎందుకు ఎన్నికలకు వెళ్లారు, ఎన్నికలు ఏదైతే కోర్టు తీర్పును కూడా ఒకసారి మనం చూస్తే మాత్రం ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ అంశం పైన తాము ప్రస్తావించలేమని కూడా దీనికి సంబంధించి తీర్పు ఇవ్వలేమనేది కూడా కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మరోపక్క బీసీకి సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పాలి. దేశ స్థాయిలో ఢిల్లీకి సంబంధించి కూడా వెళ్లనున్నారు. అక్కడ భారీ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.